నీకు 99,500 కోట్ల నిర్మాణ పనులు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంటాక్ట్ చెక్కు చెదరకుంటా ఇవాళ ఎల్లంపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయబడుతుందని చెప్పంటే అవుట్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్టే డిజైన్. నీకు నంది మేడకి వెళ్ళి ఏదైతుందో గాయత్రి పంప్ హౌస్ లిఫ్ట్ చేయబడుతుందంటే అవుట్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. ఇలా గాయత్రి పంప్ హౌస్కి వెళ్ళి మిడిమాన లిఫ్ట్ అవుతుందని చెప్పంటే అగైన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. అంతకాదన్న వరద కాలం ఏదైతుందో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ సమయం లోపల ఆ నీటిని మిడిమానేరుకు తరలింప చేయబడే విధంగా గ్రావిటీ కెనాల్ తవ్విండా. ఉమ్మడి రాష్ట్రంలో వరద నీటి కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతుందో ఇట్ వాజ్ మెంట్ ఫర్ ఓన్లీ గ్రావిటీ పర్పస్. ఎవరైనా ఊహించినారా దాన్ని రీడిజైన్ దాన్ని రివర్స్ పంపింగ్తో ఏదైతుందో ఇలా ఎస్ఆర్ఎస్పికి ఎత్తిపోయొచ్చు అని చెప్పని ఇలా రాంపూర్ పంప్ హౌస్ నుండి రాజేశ్వరరావుపేట పోతున్నాయి, రాజేశ్వరరావుపేటకి వెళ్ళి ముప్కల్కి పోతాయి, ముప్కల్కి వెళ్ళి ఏదైతుందో ఎస్ఆర్ఎస్పికి పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే గాయత్రి పంప్ హౌస్కి వెళ్ళి రాంపూర్ పంప్ హౌస్కి వచ్చినాయి, రాంపూర్ పంప్ హౌస్కి వెళ్ళి రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కి పోయినాయి, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కి వెళ్ళి ఎగువకు లిఫ్ట్ చేస్తే ముప్కల్ దాకా పోతున్నాయి. మధ్యలో ఏదో వరదకాల్లో కొంత బ్రీచ్ వస్తే ఇంతవరకు ఇట్ లుక్స్ అది రెస్టోర్ చేసినట్టు కనబడతలేదు. అదర్వైజ్ ఇప్పటికైనా వరదకాల్లో డ్యామేజ్ పోర్షన్ ఏదైతుందో రెస్టోర్ చేస్తే యూ కెన్ లిఫ్ట్ ది వాటర్ టు ఎస్ఆర్ఎస్పి. ఎస్ఆర్ఎస్పి ఈజ్ ఓన్లీ విత్ 30 TMC నౌ. ఎస్ఆర్ఎస్పి ఓన్లీ విత్ 30 TMC. ఇప్పటికైనా మీరు మూర్ఖపు ఆలోచనలు విడనాడండి. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతే నీటిని ఎగువకు ఏ విధంగా తరలింపు చేయగలుగుతామో 93.5 మీటర్ లెవెల్ ది ఫ్లో రివర్ ఫ్లో ప్రాణహిత ఉన్నంత వరకు ఏదైతుందో ఆటోమేటికలీ యూ కెన్ లిఫ్ట్ ఇట్. సపోజ్ ఇఫ్ రివర్ ఫ్లో ఈజ్ ఫాలెన్ బిలో 93.5 మీటర్ లెవెల్ మీరు కాఫర్ డ్యామ్ ముందే ఒక నిర్మాణం చేయండి. అంత ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. నీకు 80 కోట్లు 100 కోట్ల మీ చేయదు కాదు అది. అంతా ఒక నెల రోజుల లోపల మొత్తం కంప్లీట్ చేయవచ్చు. నీకు డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఇట్ విల్ నాట్ టేక్ మచ్. 2 వారాల లోపల పూర్తి చేసుకోవచ్చు. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇంకా 8 మాసాల కాలం ఉందే మనకు. ఇంక 8 మాసాలు కరువు కాలం ఉన్నది. 8 మాసాలు ఏ విధంగా ఉండబోతో మనం ఊహించలేమని చెప్పంటూ నేను. మీరు ఇప్పటికైనా భేషజాలకు పోకండి. మీరు ఈర్షా ద్వేషాలతో అనేది ఇస్తుందో ఇలా కేసీఆర్ గారి మీద మీకేమైనా ద్వేషం ఉంటే ఎలక్షన్లో చూసుకుందామయ్యా. సరే ఎవరేందో తేలిపోతుంది. రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా, పెద్ద దూరం లేదు, అంతా 2 ఏళ్ళు చూసే దూరం గడిచిపోతుంది. ఆల్రెడీ 3 years పీరియడ్ ఈజ్ ఓవర్. ఆల్రెడీ 3 years పీరియడ్ ఈజ్ నియరింగ్. ఇప్పుడు 32 మాసాలు గడిచిపోయిందా? 32 మాసాలు గడిచిపోయింది. ఆల్మోస్ట్ మీకు అక్టోబర్ వస్తే నవంబర్ వస్తే 3 సంవత్సరాలు నిండిపోతుంది. ఇక మిగిలినవి కూడా 2 సంవత్సరాలు ఉంటుందా? తర్వాత సంగతి చూసుకోవచ్చు, ఎట్టుంటే అట్లయితుంది. కానీ ఈలోపు ఏదైతుందో ఇవాళ మీరేదో మీ బాధ్యత నిర్వర్తించండి. దయచేసి ఉత్తమ్ రెడ్డి గారు కొంత స్వతంత్రంగా వ్యవహరించండి. అదర్వైజ్ యూ విల్ ఆల్సో ఇప్పుడు లయబుల్ ఫర్ ది డ్యామేజ్. మీరు కూడా బాధ్యులవుతారని చెప్పి అంటున్నాను. దయచేసి ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు ఇటువంటి ఒక మూర్ఖపు ఆలోచనలు పక్కన పెట్టి కొంత రియలిస్టిక్గా పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసి వీళ్ళ మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఎగువ నీటి ఏ విధంగా తరలిస్తారో దట్ యు పుట్ ఇట్ టు యూస్. వీళ్ళు ఎల్లంపల్లి గురించి మీరు మాట్లాడబోయే ముందే ఏదైతుందో ఒకటి గుర్తుపెట్టుకోండి. అది 2016 August 4th దట్ ఈస్ పుట్ టు యూస్ ఆఫ్టర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేమ్ టు పవర్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి ఏదైతుందో వీళ్ళు ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించిన అసంపూర్తి పనులను పూర్తి చేసి బ్యారేజ్ గేట్లు ఏదైతుందో అమర్చి వాటిని నీటిని నిలుపుదల చేసే విధంగా చర్యలు చేపట్టి ఇవాళ ఎగువ మీకు మేడారం రిజర్వాయర్ నీటిని తరలింపు చేసి వీళ్ళ మొత్తం తెలంగాణ ప్రాంతానికి అంతటికీ ఇలా సాగునీరు త్రాగుని అందింపజేసిన ఒక ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పని మనం చేస్తున్నాం. Anything from your side?
ఆ?